అండ్ సోషల్ మీడియాలో మీ మీద రకరకాల వార్తలు వస్తున్నాయి, ఏదో ప్రభాస్ గారి స్పిరిట్ లో యాక్ట్ చేస్తున్నారని అండ్ విలన్ గా చేస్తున్నారని, ఇక హీరోగా ఆపేసి విలన్ గానే పూర్తి విలన్ రోల్స్ లో కనిపించబోతున్నారని, ఎంతవరకు కరెక్ట్? ఏమీ కరెక్ట్ లేదు. అది ఎందుకు జరిగిందంటే కొంతమంది, నేను సందీప్ వంగారెడ్డి గారికి ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేసినప్పుడు కానీ అది కొంతమంది చూశారు. సో వాళ్ళు 2+2 2022 అది చూస్తే 2022 అయింది. బట్ దట్ ఈస్ నాట్ లైక్ దట్. అండ్ ఐ ట్రై టు అప్రోచ్ ఆల్ గుడ్ డైరెక్టర్స్. నేను అనిల్ రావిపూడి గారి దగ్గర, సాయి రాజేష్ గారి దగ్గర, బోయపాటి గారి దగ్గర, వంగారెడ్డి గారి దగ్గర అప్రోచ్ చేయడం జరుగుతుంది. సో అది కానీ అంటే అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు గుర్తుపట్టారా మీరు? అంటే ఆఫ్ కోర్స్ దే నో అబౌట్ మీ. ఇట్ ఇస్ నాట్ దట్ దే డోంట్ నో అబౌట్ మీ, బట్ కానీ వాళ్ళతో కలవడం చాలా కష్టం కదా ఈరోజు. ఈరోజు ఇట్ ఈస్ నాట్ లైక్ ఓల్డ్ టైమ్స్. ఈరోజు చాలా బరియర్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర టైం కూడా తక్కువ. వాళ్ళతో కలవడం అంటే మామూలు విషయం కాదు. ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు మీట్ బిగ్ డైరెక్టర్స్ ఈరోజు. అంటే వాళ్ళతో కలవాలంటే వాళ్ళు సెట్కి వెళ్ళాలి, అక్కడ కూడా చాలా తక్కువ మందికి పర్మిషన్స్ ఉంటుంది, ఇది ఉంటుంది. అదర్వైజ్ బయట వాళ్ళు సర్కిల్లో, వాళ్ళు పార్టీ సర్కిల్లో ఉన్నప్పుడు కలవచ్చు. యా, అదర్వైజ్ ఆఫీస్కి ఈరోజు చాలా కష్టం. ఆఫీస్కి వెళ్ళినప్పుడు కలవాలంటే చాలా కష్టం. అంటే ఆదిత్య ఓం గారు చాలా ఇంట్రోవర్ట్ అండ్ ఆయనకి ఎవరైతే పీపుల్స్ ఇష్టమో వాళ్ళతోనే క్లోజ్గా ఉంటారు, ఇష్టం లేని వాళ్ళతో కనీసం మొహం కూడా చూసి మాట్లాడరు అని చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి సడన్ గా బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే సరదాగా చూసొద్దామనా, లేకపోతే ఫైనాన్షియల్ గా ఏమన్నా వర్కౌట్ అవుతుందా? అంటే ఓన్లీ మాత్రం ఫైనాన్షియల్ గా కాదు, వన్ హ్యాస్ టు కనెక్ట్ విత్ ద పీపుల్ కదా. ఈరోజు జనాలు చూసేది రియాలిటీ షోస్ మాత్రం, రీల్స్ మాత్రం. సో రియాలిటీ షోకి డెఫినెట్లీ వెళ్ళాలని అనిపించింది నాకు, బిగ్ బాస్కి కూడా వెళ్ళాలి. సో అట్లాంటి ఆలోచనతో నేను వెళ్ళాను. దాంట్లో ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్, సో వాట్. అంటే ప్రతి షేడ్లు కావాలి కదా ఒక ప్రోగ్రాంలో. ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ కూడా కావాలి, ఒక సైలెంట్ పర్సన్ కూడా కావాలి, ఒక గొడవ చేసిన పర్సన్ కూడా కావాలి, ఒక మంచి చిలిపి అల్లరి టైప్ పర్సన్ కూడా కావాలి. So I thought that I will play myself and my shade is whatever is my shade.